లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కానీ చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించిన ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. ఈ యొక్క మాటలు కానీ మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాము. ఎందుకు వచ్చారు అని అంటే, ఈయన నశించినటువంటి ఆత్మలను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినట్లుగా చూస్తున్నాము. యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్య నిమిత్తమై ఆయనకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుని యొక్క పరిచర్యలో నడిచినట్లుగా మనము ఇక్కడ గమనిస్తున్నాము. అయితే ఈయన సువార్త పరిచర్యలో అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించుకుంటా కూడా అతను ప్రయాణం చేస్తూ తన యొక్క శిష్యులతో పాటు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. అతను ఏమి చేయాలి అనేది తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికై ఇతను బయలుదేరి ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రయాణంలో ఈ యేసుక్రీస్తు వారు యూదయా దేశము నుండి గలిలయ దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అంటే ఉత్తినే గలిలయ దేశానికి వెళ్ళటం లేదండి, మార్గ మధ్యమంలో సమరయ ప్రాంతం నుండి యేసుక్రీస్తు వారు ప్రయాణం సాగిస్తున్నారు. అంటే తను ఆ సమరయ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు అనే దానికి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రాంతానికి వస్తున్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందంటే, తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికై సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన అక్కడ యాకోబు కుమారుడైనటువంటి యేసేపుకి ఇచ్చినటువంటి ఆ ప్రాంతము, స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ప్రాంతములో అక్కడ యేసేపు కొరకు ఒక బావిని తవ్వించారు. ఆ బావి సుకారు గ్రామము, సుకారు ఊర్లో ఉన్నటువంటి ఆ గ్రామం దగ్గరికి వచ్చి ఆ యొక్క బావి దగ్గర, ఆ గట్టు దగ్గర కూర్చొని యేసుక్రీస్తు వారు అలసట తీర్చుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సమరయ గ్రామాన్ని గురించి కానీ మనము లోతుగా కానీ గమనించుకుంటే, అసలు ఈ సమరయ గ్రామాన్ని గతంలో ఏమనేవాళ్ళు, ముందు సమరయ అనే ప్రాంతముని ముందుగా ఏమనేవాళ్ళు అంటే, దీన్ని షమ్రోను ప్రాంతంగా గుర్తించవచ్చు. షమ్రోను ప్రాంతము అని అంటే, ఇక్కడ ఈ గలిలయ, యూదయ, సమరయ ఈ 3 ప్రాంతాలు కూడా ఆ యొక్క దినాలలో ఇజ్రాయేలు ప్రాంతంగా గుర్తించబడింది. ఈ ఇజ్రాయేలు ప్రాంతంలో ఈ 3 ప్రాంతాలలో ఇజ్రాయేలు గోత్రాలైనటువంటి 12 గోత్రాల వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఈ స్వాస్థ్యముగా ఇవ్వబడినటువంటి ఈ సమరయ ప్రాంతము అనేది ఈ యేసేపు గోత్రాలైనటువంటి మనష్య, ఎఫ్రాయిము గోత్రాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీరంతా కూడా అక్కడ స్థిరపడినప్పటికీ కూడా వాళ్ళు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు విగ్రహారాధికులుగా మారిపోయారు. అంటే వారికి తోచినటువంటి విగ్రహాలని, ఈ యొక్క ఆ బొమ్మలను పెట్టుకొని వాటిని పూజించడం అనేది చేస్తూ ఉంటే యెహోవా దేవుడికి వాళ్ళ మీద కోపం వచ్చింది. ఇక్కడ కానీ మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 23లో కానీ చూస్తే ఏమని చెప్తున్నారంటే, ఆయన ఇజ్రాయేలు వారికి తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. సముఖము అంటే ఆ యొక్క ప్రాంతము, ఇజ్రాయేలు ప్రాంతం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా యెహోవా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రాంతంగా ఆయన తన బిడ్డలకి ఇచ్చినటువంటి ప్రాంతము. కానీ ఆ ప్రాంతాన్ని వాళ్ళు నాశనం చేయడం వల్ల వాళ్ళని ఏం చేశారంటే, యెహోవా దేవుడు ఆ యొక్క ప్రాంతము నుండి వెళ్ళగొట్టినట్లుగా చెప్తున్నాడు. ఆ హేతువు చేత వారు తమ స్వదేశము నుండి అషూరు దేశంలోనికి చెదరకొని పోయిరి. నేటి వరకు కూడా వారు అచ్చటనే ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ కానీ చూసుకుంటే, ఈ అషూరు ప్రాంతము అనే ఈ షమ్రోను ప్రాంతం అనేది వీళ్ళని తోలివేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతం అనేది ఖాళీగా ఉంచడం అనేది జరిగింది. ఖాళీగా ఉంచడం వల్ల ఏమైందంటే, ఆ యొక్క ప్రాంతంలో అషూరు రాజు ఆ యొక్క ప్రాంతంలోనికి ఈ వీళ్ళందరినీ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోనికి బబులోను, కూత, అన్వాతు, హమాకు,
హమాకు, సెపర్వాయిము అను దేశములకు చెందిన అనే వారిని ఆ యొక్క ప్రాంతంలో షోమ్రోను ప్రాంతానికి చేర్చినట్లుగా తెలుస్తుంది. షోమ్రోను ప్రాంతంలోనికి ఈ యొక్క తెగల వాళ్ళని, అంటే వీళ్ళందరూ ఎవరు అనంటే అషూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తరలించడం జరుగుతుంది. అషూరు రాజు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా అక్కడి నుండి తరిమి వేయడం వల్ల వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ చేర్చడం అనేది జరిగింది. అయితే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ 5 తెగల వాళ్ళు ఎవరు అంటే అన్యులు. వీళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారంటే విగ్రహారాధికులుగా ఉన్నారు. కానీ ఆ యొక్క షోమ్రోను ప్రాంతం అనేది ఎవరిది? యెహోవా దేవుని యొక్క ప్రాంతము. ఆ ప్రాంతంలో వాళ్ళు ఇంతకుముందు కూడా ఇజ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి పక్కన పెట్టి ఈ యొక్క అన్య దేవతలను పూజిస్తూ విగ్రహారాధికులుగా ఉండడం వల్లనే వాళ్ళని తరిమి వేశారు. అయితే తిరిగి మళ్ళీ అక్కడ అన్యులను ప్రవేశపెట్టడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క దేవతలను కూడా అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అది యెహోవా దేవుడికి నచ్చకపోవడం వల్ల వాళ్ళని కూడా చంపివేయడం అనేది జరిగింది. అందువల్ల ఏమైందంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అషూరు రాజు ఒక యాజకుని అక్కడికి ఆ యొక్క ప్రాంతానికి పంపించి యెహోవా దేవుని గురించినటువంటి వాక్యాన్ని, అతని యొక్క నిబంధనలను, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, ఈ యొక్క 10 ఆజ్ఞలను ఏ విధంగా యెహోవా దేవుడికి అనుకూలంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క దేవతలను కూడా ఈ యొక్క షోమ్రోను పట్టణం యొక్క కొండలో ఏం చేశారంటే వీరు యెహోవా దేవుని ఆరాధిస్తూ ఆయనతో పాటుగా వారు తమ వెంట తెచ్చుకున్నటువంటి ఆ యొక్క విగ్రహాలను కూడా, తమ యొక్క దేవతలను కూడా ఆరాధించడం అనేది ప్రారంభించారనమాట. ఈ విధంగా అక్కడ సమరయులు అనేవాళ్ళు, షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి వారినే సమరయులుగా చెప్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు, అంటే దాదాపు 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఆ యొక్క షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి అన్యులకు రక్షణ ఇవ్వాలని వచ్చారు అక్కడికి. ఆయన గలిలయ యూదయా దేశం నుండి గలిలయ ప్రాంతానికి ఒక లక్ష్యంతోనే పోతున్నారు. అక్కడికి వెళ్ళి ఆ బావి గట్టు మీద ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే ఒక సమరియా స్త్రీ వచ్చింది. ఆమె నీటిని చేదుకోవడానికి ఆ యొక్క ప్రాంతంలోనికి యాకోబు బావిలో నుండి నీటిని తోడుకోవడానికి ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఆ సమరయ స్త్రీ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని అంటున్నారంటే ఆమెని, నాకు దాహమునకు నీరు ఇవ్వమని ఆమెను కోరుకున్నప్పుడు ఆమె యేసుక్రీస్తు వారిని చూసింది. ఆయన యూదయ ప్రాంతం నుండి వస్తున్నారంటే యూదులు అనేది ఆమె గుర్తించింది. యేసుక్రీస్తు అనే విషయం ఆమెకి తెలియకపోయినప్పటికీ ఆయన ఒక యూదుడు అనే విషయం గుర్తుపట్టింది. యూదులు అనే వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అనంటే వాళ్ళు ధర్మశాస్త్రబద్ధులు. ధర్మశాస్త్రాన్ని తప్పనిసరిగా తప్పకుండా పాటించేవాళ్ళు. యెహోవా దేవుడు తరిమి వేసినటువంటి అన్ని గోత్రాల వాళ్ళని చెల్లాచెదురు చేసినప్పటికీ యూదా గోత్రం వాళ్ళని మాత్రము చెల్లాచెదురు చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు యెహోవా దేవుని యొక్క సేవకులుగానే ఉన్నారు. వీరు పరిసయ్యులుగా ఉన్నారు, శాస్త్రులుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉన్నారు. ధర్మశాస్త్రబద్ధంగా వీళ్ళు యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అందువల్ల వీళ్ళు అన్యులైనటువంటి సమరయులంటే వీళ్ళకి నచ్చేది కాదు. ఈ సమరయులు అనేవాళ్ళు ఈ విగ్రహారాధికులుగా ఉండడము, పైగా అన్యులుగా ఉండడము వల్ల వాళ్ళని ఏం చేశారంటే వీళ్ళు అంటరాని వారిగా, తక్కువ వారిగా, అంటే వాళ్ళకంటే కూడా దిగువ స్థాయి మనుషులుగా వాళ్ళని చూడడమే కాకుండా వాళ్ళతో వీళ్ళు సాంగత్యము చేసేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు, వ్యాపార లావాదేవీలు చేసేవాళ్ళు కాదు. ఆ యొక్క ప్రాంతంలోకి ఈ యూదా జాతి వారు వెళ్ళేవాళ్లే కాదనమాట. అటువంటి యూదుడైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి ఆమెను దాహమునకు నీరు అడగగానే ఆ యొక్క సమరయ స్త్రీ ఏమని అంటుందంటే, యూదుడు అయిన నీకు ఏమంటుంది, నాకు దాహమునకు నీరు ఇమ్మని అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆ స్త్రీ యూదుడు అయినటువంటి నన్ను దాహమునకిమ్మని
ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ అదే చెప్తుంది, యూదులు సాంగత్యము అని అంటే ఎటువంటి మాట మంతి కూడా వాళ్ళకి వీళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు నశించిన జాతిగా అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అని అన్నప్పుడు అందుకు యేసు ఏమంటున్నాడంటే, నీవు దేవుని వరము. ఇక్కడ దేవుని వరం అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు దైవ కుమారుడుగా ఆమె గమనించడం లేదు. ఒక సాధారణమైనటువంటి యూదుడుగానే ఆమె ఆయనతో మాట్లాడుతుంది. నీవు యూదుడు కదా, నేను సమరయ స్త్రీని కదా, మరి నన్ను ఎలా నువ్వు దాహానికి నీరు అడుగుతున్నావు? ఎందుకంటే మీకు మాకు మధ్య సాంగత్యం ఏమీ కూడా లేదు కదా, నువ్వు ఎలా అడుగుతున్నావు అని అన్నందుకు యేసుక్రీస్తు అంటున్నారు, నీవు దేవుని వరమును నాకు దాహముని కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నీవు ఎరిగి ఉంటే నీవే ఆయన్ని అడుగుతావు. నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరో నీకు కానీ తెలిసి ఉంటే నువ్వే ఆయనను అడుగుతావు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. నీవు కానీ ఆయనను అడిగితే, ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని తనకు తానే చెప్పుకుంటున్నాడు. నువ్వు గుర్తుపడతలేదు. దేవుని వరముగా నువ్వు నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దేవుని వరము, దైవ కుమారుడు, మనిషి కుమారుని రూపంలో ఉన్నటువంటి దైవ కుమారుడిగా నీవు గుర్తుపడతలేదు. కానీ నీవు కానీ గుర్తుపట్టి ఉంటే నీవే ఆయనను నీరివ్వమని అడగడం కాదు, ఆయనని అడిగితే ఆయన నీకు ఏమిస్తారండి? ఇక్కడ జీవజలం ఇస్తానని చెప్తున్నారు. నీరు కాదండి, జీవజలము. జీవజలము అన ఆమె ఏమనుకుంటుందంటే, ఆయన నీకు జీవజలం ఇచ్చినంటే అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి ఏమీ లేదు కదా, ఈ యాకోబు తవ్వించినటువంటి బావి అనేది చాలా లోతైనది కదా, మేము ఎంతో కష్టపడి ఆ యొక్క నీటిని చేదుకొని వెళ్తున్నాం కదా, మరి నువ్వేదో జీవజలం అని అంటున్నావు, ఆ జీవజలం కూడా ఈ బావిలోనే ఉందని ఆమె అనుకుంటుంది. అంటే తాగే నీరు కాకుండా ఏదో యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి జీవజలము చేదుకొనడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా. ఎందుకంటే ఆమె సమరయ స్త్రీ నేర్చి యూదుడు కాబట్టి ఆమె చేది ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆయనకి ఇష్టపడకుండా ఏమంటుంది, నీవు చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా, మరి ఈ నువ్వు చెప్పినటువంటి జీవజలము నీకు ఎలాగున దొరుకును అని చెప్పి ఆమె అడుగుతుంది యేసుక్రీస్తు వారిని. అంటే ఇక్కడ కానీ తను కానీ ఆలోచిస్తే మనకి ఈ జీవజలము అనేది ఏంటంటే, మనము లోతుగా ఆలోచిస్తే ఇది రక్షణ. యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి రక్షణ అనే దానికి ఇక్కడ జీవజలము అని యేసుక్రీస్తు వారు ఉపయోగిస్తున్నారు. అందుకే మనం కానీ ముందు అధ్యాయంలో కానీ చూస్తే నికోదేము అనేటటువంటి పరిసయుడైనటువంటి యూదుల అధికారి అయినటువంటి నికోదేముతో యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాత్రి సమయంలో వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారితో అంటే యేసుక్రీస్తుని ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు, ఈ యొక్క స్వస్థతలు కానీ ఆశ్చర్యమైన కార్యాలు, కానాను విందులో ఈ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చడము, ఇలాంటి విషయాలన్నింటినీ గమనించినటువంటి పరిసయ్యులు మళ్ళీ యేసుక్రీస్తుని నమ్మరండి అంత ఎక్కువగా. అటువంటి పరిసయుడైనటువంటి నికోదేము ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి మీరు దైవ కుమారులని నేను గుర్తిస్తున్నాను అని అంటున్నాడు. ఇక్కడేమో ఈమె గుర్తించలేని స్థితిలో ఉంది. కానీ నికోదేము అనేటటువంటి పరిసయుడు ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు దైవ కుమారుడిగా గుర్తించినట్లుగా యేసు ప్రభు వారితో అంటూ ఉంటే, యేసుక్రీస్తు వారు ఆ సమయంలో ఏమంటున్నారంటే, యోహాను సువార్త 3:3 ఏమంటున్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించాలని చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించాలంటే ఏం కావాలి? రక్షణ కావాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఈ యొక్క నికోదేముకు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు బట్టి ఆయన అక్కడ పరిసయుడుగా ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ ఉన్నాడు, దాంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ అవలంబిస్తున్నాడు, అందరికీ బోధిస్తున్నాడు. కానీ కొత్తగా జన్మించడం అంటే అతనికి ఏమిటో అర్థం కాలేదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నికోదేము యేసుక్రీస్తు వారితో, ముసలివాడైన వాడు మనుషుడు ఎలాగూ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా ఎలా జన్మిస్తాడు? ఆయనకి ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా మళ్ళీ తిరిగి జన్మించడము అనేది ఎలా జరుగుతుంది? ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఈయన ఇహలోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. నికోదేము అనే అతను ఎలా ఆలోచిస్తున్నాడు?
ఎలా అంటే తిరిగి జన్మించడము అని అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి, ఇంత ముసలి వాడినైనటువంటి నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి ఎలాగున వెళ్ళగలను, మళ్ళీ తిరిగి ఎలాగున పుట్టగలను నేను, ఇది సాధ్యమేనా అన్నట్టుగా నికోదేము యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. అక్కడేమో ఆమె జీవజలములు అనగానే ఇవి ఎక్కడ జీవజలములు, ఇవేమన్నా యాకోబు బావిలో ఇంకా లోతుగా ఏమన్నా పోనిస్తే ఈ జీవజలం ఏమైనా దొరుకుతుందేమో, ఆమె కూడా ఇహలోక సంబంధంగానే ఆలోచిస్తుంది. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారు నికోదేము వారు గుర్తుపట్టారు, కానీ ఇక్కడ ఆ యొక్క సమరయ స్త్రీ గుర్తుపట్టలేకపోయింది. ఈయన యూదుడనే ఆమె గుర్తుపట్టింది. అందుకని ఇక్కడ నికోదేముతో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటే ఇక్కడ ఆత్మీయ అర్థము. నీరు అంటే వాక్యము ద్వారా, వాక్యము వినాలా, వాక్యాన్ని నమ్మాలా, వాక్యాన్ని విశ్వసించాలా, అప్పుడు రక్షణలోనికి రావాలా. రక్షణలోనికి వస్తేనే కానీ తిరిగి నువ్వు తిరిగి జన్మించడం అనేది జరుగుతుంది. తిరిగి జన్మించడము అంటే రక్షించబడ్డ వాళ్ళు ఏమవుతుంది, ఆత్మపరంగా తిరిగి జన్మిస్తే వారు ఎన్నటికీ కూడా ఆత్మ నశించదు. నశించనటువంటి ఆత్మగా పరలోకానికి చేరుకునేటటువంటి ఆత్మగా మారుతుంది అని చెప్పి నికోదేముకి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ సమరయ స్త్రీ ఏమని చెప్తుందంటే, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకుతుంది, నీ దగ్గరేమో చాంతాడులు కూడా లేదు, లేదా బకెట్ కూడా లేదు, యాకోబు బావిలోకి లోపలికి వెళ్ళి చేదుకోవడానికి కూడా నీ దగ్గర ఎలాంటి వస్తువు కూడా లేదు అని చెప్తూ తన ధోరణిలో తను ఏమని చెప్తా ఉందంటే, ఈ జీవజలము ఎలాగూ దొరుకును అంటూ తాను, తన కుమారులు, తన పశువులు అన్నీ కూడా ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చినటువంటి మన తండ్రి ఇక్కడ మన తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? యాకోబు బావిలోనే ఇన్ని సంవత్సరాల నుండి సమరయ్యులందరూ, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. సమరయ్య స్త్రీ అంటే లిటరల్లీ సమరయ్య స్త్రీ కాదండి. ఇక్కడ సమరయ్య స్త్రీ ఆమె గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమె జీవితం గురించి మాట్లాడుతున్నాడు అనేటటువంటి అర్థాన్ని వదిలేయండి. ఇక్కడ సమరయ్య స్త్రీ కాదు, సమరయ్య స్త్రీ అనేది సమరయ్యులకు ప్రతినిధి. ఇక్కడ సమరయ్యులందరి గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, జీవజలము, నన్ను కానీ నువ్వు అడిగితే నీకు జీవజలం ఇస్తానంటే, ఆ సమరయ్యులు అందరిలాగానే ఈ సమరయ స్త్రీ ఏమనుకుంటుందంటే, మేమందరం కూడా ఎప్పటి నుండో ఈ యాకోబు తవ్వించినట్టు మన దేవుడైనటువంటి యాకోబు అనే మాట ఎందుకు వాడుతుంది అంటే, ఇక్కడ వీళ్ళు కూడా యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. ఈ సమరయ్యులు కూడా వాళ్ళ యొక్క పితరులందరూ కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు. వారి వారి దేవుళ్ళను పూజించారు, ఆరాధించారు. అదే సమయంలో ఏం చేశారు, యెహోవా దేవుణ్ణి కూడా ఆరాధించారు. ఈ ఆరాధిస్తూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు యెహోవా దేవుణ్ణి అధికంగా ఆరాధించడం అనేది జరుగుతుంది. అందుకే వాళ్ళు ఆ అధికంగా యెహోవా దేవుణ్ణి ఆరాధించడం వల్ల మన తండ్రి అయిన యాకోబు అని ఎందుకు అనగలిగిందంటే, యాకోబు దేవుడు, మా సమరయుల దేవుడు కూడా యెహోవా దేవుడే అనే అర్థం వచ్చేలాగా, మీకే కాదు యెహోవా దేవుడు, యాకోబు అంటే యూదులందరికీ కాదు, మాకు కూడా దేవుడే అనే అర్థంలో మన దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి యాకోబు కంటే కూడా నీవు గొప్పవాడివా, నువ్వేదో జీవజలం ఇస్తానంటున్నావు, ఈ యొక్క బావి పుణ్యమా అంట యాకోబు గారు, మన తండ్రి అయినటువంటి యాకోబు తవ్వించినటువంటి ఈ బావిలో నీళ్లు తాగుతూ మేము, మా కుటుంబము, మా పిల్లలు, మా పశువులు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు చేదుకొని మా జీవితం అంతా కూడా ఈ నీళ్లతోనే మేము జీవిస్తూ ఉన్నాము అని చెప్పి ఆమె లోకరీతిలోనే మాట్లాడుతూ ఉంది ఈ సమరయ స్త్రీ. అందుకు యేసుక్రీస్తు వారు ఏమని అంటున్నారంటే, ఈ నీరు తాగు ప్రతి వాడును మరల దప్పికొనను. యాకోబు తవ్వించినటువంటి బావిలోని నీరు కానీ తీసుకుంటే నువ్వు ఇప్పుడు తాగుతావు, మళ్ళీ ఒక గంటకి మళ్ళీ దాహం వేసిపోతుంది. అంటే ఈ నీరు కానీ తాగితే ఈ శరీరానికి దప్పిక అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ శరీరం అంతా కూడా మట్టితో తయారైన శరీరం కదా, యెహోవా దేవుడు మట్టి నుండి కదా మనిషిని తయారు చేసింది. కాబట్టి మట్టి ఏం చేస్తుంది, నీరుని పీల్చేస్తుంది. అదేవిధంగా దాహం అనేది కూడా మనిషి శరీరంలో ఉంటుందన్నమాట. నీరు తాగినటువంటి ఒక గంటకంతా మళ్ళీ దప్పికేస్తుంది. కానీ నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క జీవజలమును తాగినప్పుడు
ఇదిగో నేను వానికిచ్చు నీళ్లు జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉంటుంది. అంటే బావిలో నుండి కానీ నీరు తోడుతూ ఉంటే ఎలా ఉంటుందండి, మళ్ళీ దాని యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అలా బావిలో నీరు ఎప్పటికీ ఇంకిపోకుండా వస్తూనే ఉంది. కొన్ని సంవత్సరాల నుండి ఇప్పటికి కూడా యాకోబు బావి ఉందండి అక్కడ. ఆ యాకోబు బావి నుండి నీరు ఇప్పటికి కూడా సమృద్ధిగా వస్తూనే ఉంటుందన్నమాట. అంటే నీటి బుగ్గ అనేది ఎక్కడ ఉంది, బావిలో ఉంది. అయితే ఈయన ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు వారు కానీ ఇచ్చేటటువంటి నీరును కానీ తాగితే ఈ జీవజలపు ఊట అనేది ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు. ఆ బుగ్గ నీ శరీరంలోనే ఉండిపోద్ది. నువ్వు ఒక్కసారి తాగితే అంటే నువ్వు ఒక్కసారి రక్షణలోనికి వస్తే, యేసుక్రీస్తు వారిని నీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, నువ్వు ఆయనలోకి వస్తే, ఆయన రక్షణలోనికి వస్తే, జీవజలము అనేటటువంటి రక్షణ కానీ ఆయన నుండి నువ్వు పొందితే ఏమవుతుందంటే, నువ్వు ఎన్నటికీ దప్పికొనవు. అంటే నువ్వు ఎన్నటికీ పాపపు స్థితిలోనికి వెళ్ళవు, నీవు నిత్య జీవితంలోనికి వెళ్తావు. ఎటర్నిటీ లైఫ్. ఆత్మకు చావు అనేది ఉండదండి. ఆత్మ నిత్యము ఎల్లప్పుడూ బతికే ఉంటుంది. బతికి ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ బతికి ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలా, పాతాళ లోకంలో ఉన్నటువంటి నరకంలో ఉండాలా? ఇది డిసైడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనము యేసుక్రీస్తు వారు ఇచ్చేటటువంటి జీవజలపు ఊటను మనం అందరము కూడా కలిగి ఉండాలి. జీవజలపు ఊట అంటే రక్షణ అనేది మన శరీరంలో మన ఆత్మకు కానీ రక్షణ ఉంటే, మనము నికోదేముతో చెప్పినట్లుగా మనం కానీ తిరిగి జన్మించగలిగితే మన యొక్క ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది, పరలోక రాజ్యంలోకి తిరిగి పుడితే ఎక్కడ ఉంటుంది, పరలోక రాజ్యంలో ఉంటుంది అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ స్త్రీ కొంచెం ఆలోచించింది, ఇదేదో బాగున్నట్టుంది, ఈ నీరు కానీ తాగితే ఇంక ఎప్పటికీ దప్పికొనరు అనుకుంటా అని ఈయన చెప్తున్నాడంటే ఇది నిజమే కాబోలు అని చెప్పి ఆమె ఏమంటుందంటే, ఆ స్త్రీ ఆయనని చూచి, అయ్యా నేను దప్పికొనకుండునట్లుగా చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లుగా. ఈమె ఎక్కడి నుండి వచ్చిందండి, సమరయ ఊరు చివర ఉన్నటువంటి సుకారు గ్రామం దగ్గర ఉంది ఈ బావి. ఇంత దూరానికి వచ్చి ఈమె 12 గంటల సమయంలో వచ్చింది. అంటే తన యొక్క పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లలకి తిండి పెట్టుకోవడము, గేదెలకి పాలు పితుక్కోవడము, వాటికి నీరు పెట్టడం, వారికి తిండి పెట్టడం అన్నీ చేసి సమయాన్ని కుదుర్చుకొని ఆమె ఎన్ని గంటలకు వచ్చింది అక్కడ నీరు కోసము? మధ్యాహ్నం 12 గంటల సమయం వచ్చింది. ఆమె వచ్చు సమయానికి యేసుక్రీస్తు వారు కూడా అదే సమయంలో అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఆమెకి రక్షణ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. అయితే రక్షణ అంటే సమరయ స్త్రీకి ఇవ్వడానికి కాదండి, సమరయులందరికీ కూడా రక్షణ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే అక్కడ వచ్చారు. అందుకు ఈమెను సాధనంగా యేసుక్రీస్తు వారు వాడుకుంటున్నారు. ఈ సమరయ స్త్రీని ఒక సాధనంగా ఆయన వాడుకుంటున్నారు. ఇంకా ఆమె తనకున్నటువంటి బాధనంతా యేసుక్రీస్తు వారి ముందు చెప్పేస్తుంది. అయ్యా నేను ఈ నీటి కోసం చాలా దూరం నుండి వస్తున్నాను, ఎదుగో నా పిల్లలకి నా గేదెలకి వీటన్నిటికీ నీళ్లు పెట్టుకోవడానికి వస్తున్నాను, నువ్వు ఇచ్చేటటువంటి ఆ జీవజలపు ఓటేదో ఒక్కసారి నాకు కానిస్తే నేను ఎన్నటికీ కూడా ఈ బావిలో నీరు చేదుకునే అవసరం రాకుండానట్లుగాను, నేను ఎన్నటికీ కూడా దప్పికొనకుండానట్లుగాను, అంతేకాకుండా నేను ఇంత ప్రయాణ దూరము వచ్చేటటువంటి అవసరము లేకుండానట్లుగాను ఆ జీవజలమును నాకు ఇవ్వమని అప్పుడు కానీ ఆమె అడుగుతుంది. యేసుక్రీస్తు వారు ఏదో మహత్యం చేసేటట్టున్నారు, ఈయన యూదుడే కానీ ఏదో మహత్యం ఈయన దగ్గర ఉంది కాబట్టి ఈయన జీవజలం ఇస్తానంటున్నాడు, అది కానీ తాగితే దప్పిక అనేది ఉండదు. ఆమె ఇహలోక సంబంధమైనటువంటి దప్పికను గురించే మాట్లాడుతుంది, ఇహలోక సంబంధమైనటువంటి దప్పికను గురించి ఆలోచిస్తూ ఉంది, తన యొక్క బిడ్డల గురించి ఆలోచిస్తుంది, తన పశువులను గురించి ఆలోచిస్తుంది, తను ప్రయాణం చేయవలసినటువంటి దూరాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, తన కష్టాన్ని గురించి ఆలోచిస్తుంది. బావిలో నుండి లోపలికి నీరు చేదుకోవడం కూడా కష్టతరమైనటువంటి పనే కాబట్టి ఆ కష్టాన్ని గురించి ఈమె ఇక్కడ ఆలోచిస్తూ యేసుక్రీస్తు వారిని ఏమంటుంది, ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఆ జీవజలమును తనకిమ్మని ఆమె అడుగగా యేసు ఏమంటున్నారంటే, నీవు వెళ్ళి నీ పెనిమిటిని ఇక్కడికి పిలుచుకు రమ్మని ఆమెతో చెప్పాను. నువ్వు అడిగినట్లుగా ఆ జీవజలాన్ని నేను నీకు ఇస్తానమ్మా, నువ్వు ముందేం చేస్తావంటే వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా ఇక్కడికి అని చెప్పంగానే ఆమె వెంటనే ఏమని చెప్పేసింది, నాకు పెనిమిటి లేడు అనేసింది. ఏమంది, నాకు పెనిమిటి లేడండి అనింది.
అని చెప్పి అనగానే యేసుక్రీస్తు వారు ఆమెతో లేడనగానే యేసు ఆమెతో ఏమంటున్నాడంటే, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నువ్వు చెప్పింది నిజమే, నీకు పెనిమిటి లేడన్నమాట నిజమైన విషయమే. కానీ నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఒకప్పుడు నీకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు? 5 మంది పెనిమిట్లు ఉండిరి. సత్యమే చెప్పితివి, నువ్వు నిజమే చెప్పేవమ్మా. నీకు ఈ సమయంలో అయితే పెనిమిటి లేడు. ఎందుకు అనంటే గతంలో నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు. ఈ సమయంలో అయితే మాత్రము నీ పెనిమిటి కాదు, నీతో ఉన్న వ్యక్తి కూడా నీ పెనిమిటి కాడు, నువ్వు సత్యం పలికావు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చెప్పంగానే ఆమెకి అర్థమైపోయింది, ఈయన ఎవరో ప్రవక్తలాగా ఉన్నాడు అనుకుంది మనసులో. అండమే కాదు, బయటకు కూడా అనేసింది. ఎందుకంటే తన జీవితం అంతా కూడా కళ్ళ కట్టినట్టుగా చెప్పేస్తున్నాడు. గతంలో 5 మంది పెనిమిట్లు ఉన్నారు. కానీ ఇక్కడ సంభాషణ ఆమెకి తెలుసు, యేసుక్రీస్తు వారికి తెలుసు. 5 మంది పెనిమిట్లు అనగానే మనం అనుకుంటాము ఆమెకి 5 మంది భర్తలు. ఎక్కడైనా ఒకే సమయంలో ఒక స్త్రీకి 5 మంది భర్తలు ఉండడం సాధ్యమా? మనం ఆలోచించాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఈమె ఒక వేశ్య, ఈమె తప్పుడు స్త్రీ, ఈమె పాపాత్మురాలైన స్త్రీ, అలాంటి ఆలోచనలు, అలాంటి నిందలు ఆమె మీద చాలామంది వేశారు. కానీ నిజానికి అక్కడ బైబిల్లో ఎక్కడా కూడా ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని యేసుక్రీస్తు వారు అనలేదు, ఆయన శిష్యులు అనలేదు, ఈ సువార్తను రచించినటువంటి స్వార్థికుడు అనలేదు. ఆమెను పాపాత్మురాలైనటువంటి స్త్రీగా కంటే కూడా ఆమె సమరయ స్త్రీగానే ఇక్కడ గమనించడం జరిగింది. కానీ ఈ లోక సంబంధంగా అందరూ ఏమనుకుంటారంటే 5 మంది భర్తలు అనగానే వ్యభిచార స్త్రీ అయితే కాదు. ఎందుకంటే 5 మంది భర్తలు ఒక్కసారి ఉండరు. మనం కానీ పాత నిబంధనలో చూసుకుంటే యూదా కోడలైనటువంటి తామారును కనుక గమనిస్తే మనము తామారుకి పెళ్ళి అవుతుంది, యూదా పెద్ద కొడుకుతో పెళ్ళి అయిపోతుంది. ఆయన చేరని పని ఆ సమయంలో ఆ యొక్క తెగలలో ఏముందంటే మరిది ధర్మము అనేది ఉంది. భర్త కానీ చనిపోతే ఆయన తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. ఇలా మరిదిని పెళ్లి చేసుకోవడము అంటే ఒకరి తర్వాత ఒకరు భర్తలు కలిగినటువంటి స్త్రీలను మనం చూస్తాం. రూతు గ్రంథంలో రూతు కూడా అంతే కదా. ఆమె భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ మరిదిని చేసుకుందామంటే మరిది అప్పుడే చనిపోయి ఉండడం వల్ల ఆమె ఏమైంది, దగ్గర బంధువు అయినటువంటి బోయాజును పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా మనం కానీ చూస్తే అనేక మంది భర్తలు, 2, 3, 4, 5 భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకే సమయంలో భర్తలు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా లేరనమాట. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు నీకు 5 మంది పెనిమిట్లు ఉండిరి, కానీ ఇప్పుడు లేరు వాళ్ళు. ఆ మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాడు కదా అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆమెను అనగానే ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఆయన ఏమంటుందంటే నీవు ప్రవక్తవని నేను గ్రహించుతున్నాను అని అంటుంది. అంటే ఆమెకు భర్తలు ఎవరు అనే విషయము ఆమెకి తెలుసు, యేసుక్రీస్తు వారికి తెలుసు. మనకి పూర్తిగా తెలియకపోవచ్చు, మనం ఇహలోక సంబంధంగానే మాట్లాడుతూ ఉండవచ్చు. మనం కానీ ఇందాక చెప్పాను కదా, రాజులు గ్రంథము 2వ రాజులు 17వ అధ్యాయంలో కానీ చూస్తే వీరు ఏం చేశారంటే, వీరు ఈ జాతులు వాళ్ళు ఎవరు అనంటే ఈ అషూరు ప్రాంతము నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే బబులోను వారు, కూతా వారు, అన్బా వారు, హమాతు వారు, సెపర్వాయిము వారు వచ్చారు. వీళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి 5 దేవతలు, 5 దేవతలను 5 మంది భర్తలుగా ఇక్కడ చెప్పబడుతున్నారు. ఈ 5 దేవతలను వాళ్ళు పూజించారు. ఒకప్పుడు యెహోవా దేవుడు ఏమని చెప్పారు, ఇజ్రాయేలీ ప్రజలందరికీ కూడా యెహోవా దేవుడు ఏమవుతాడు, భర్తగా చెప్పబడ్డాడు. ఆయన భర్త. అంతేకాకుండా రేపు ఎత్తబడే సంఘాన్ని ఏమంటాం మనము, వధువు సంఘం అంటాము. వచ్చేటటువంటి యేసుక్రీస్తు వారిని ఏమంటాము, వరుడుగా చెప్తున్నాము. అంటే ఈ సంఘములో ఆడ మగ అని తేడా కాదండి. ఇక్కడ ఎత్తబడిన సంఘంలో ఎవరుంటారు, మనుషులు ఉంటారా, ఆత్మలు ఉంటాయా? ఆత్మలు, రక్షింపబడినటువంటి ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలన్నింటికి కూడా ఎవరు పెనిమిటి ఎవరవుతారు, వరుడు ఎవరవుతారు, యేసుక్రీస్తు వారు అవుతారు. అలానే ఇజ్రాయేలీలందరికీ కూడా ఇజ్రాయేలీలు నా జనాంగం అని కదా చెప్పింది. యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇజ్రాయేలీల్ని
నా జనాంగం అని చెప్తున్నాడు. నా జనాంగం అంటే ఎవరు? ఆ జనాంగం ఇజ్రాయేలీలందరికీ కూడా భర్త ఎవరిక్కడ? యెహోవా దేవుడు. ఈ విషయాన్ని మనము ఎక్కడ చూస్తామంటే యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం అంతా కూడా ఇదే చెప్తాడు. ఎందుకంటే వారు ఇజ్రాయేలీలు చెడిపోయి ఆయన్ని వ్యతిరేకించి ఆయన దారి తప్పి ఆయన ఆజ్ఞలను అతిక్రమించి వాడు అన్య దేవతలను ఆరాధించడము అనేది. ఇక్కడ చూడండి, పెనిమిటి అని చెప్పబడ్డాడు, భర్త అని చెప్పబడిన వ్యక్తిని కాకుండా ఇతర దేవతలను ఆరాధించడాన్ని ఏమంటారు ఇక్కడ అంటే వేరే వాళ్ళ భర్తలను ఆరాధించడం, అంతే కదా లిటరల్లీ చెప్పాలంటే. అంటే దాన్ని ఏమంటారు? వ్యభిచారం కింద చెప్తున్నారు అనమాట. వీరు ఈ దేవతలు వీళ్ళతో పాటుగా ఎవరెవరిని తెచ్చుకున్నారంటే సుక్కోద్దేనోతు దేవతను, నెర్గాలు దేవతను, హమాతు వారేమో అషిమా దేవతను, అబియా విభాజు దేవతను, ఇట్లా వాళ్ళు 5 దేవతలను ఆ యొక్క అషూరు ప్రాంతం నుండి ఈ యొక్క సమరియా ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ వాటిని ప్రతిష్ఠించడమే కాకుండా యెహోవా దేవుణ్ణి కూడా వీళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. అందుకని ఇక్కడ అంతరార్థంగా ఏమని చెప్పబడుతుందంటే ఈ 5 అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఆరాధిస్తున్నది ఎవరిని? ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆమె ఇజ్రాయేలీలకు దేవుడు, ఇజ్రాయేలీలకు మాత్రమే యెహోవా దేవుడు భర్తగా చెప్పబడుతున్నాడు. అంటే పరాయి వాళ్ళ భర్తను ఈమె. అందుకే ఇప్పుడు నీతో ఉన్న వ్యక్తి నీ పెనిమిటి కాదు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి, నువ్వు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, అతను నీ భర్త కాదు అని చెప్తుంది. ఇక్కడ తప్పుడు అర్థంలో కాదండి, యెహోవా దేవుణ్ణి నువ్వు ఇప్పుడంటే గతంలో మీరు విగ్రహారాధికులుగా ఆ యొక్క దేవతలను ఆరాధించారు, ఇప్పుడైతే కానీ ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు నీతో ఉన్న వ్యక్తి ఎవరంటే అతను నీ పెనిమిటి కాదు. ఎవరి పెనిమిటి అంటే ఇజ్రాయేలీల యొక్క ఆయన జనాంగం యొక్క భర్త యెహోవా దేవుడిని వీళ్ళు ఆరాధిస్తున్నారు అని చెప్పంగానే ఈ విషయము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి కొంచెం తట్టింది. ఇదేంటి, నేను ఆరాధించే దేవతలను గురించి ఈయన చెప్పేస్తున్నాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, నేను ఇజ్రాయేలీల యొక్క దేవుని గురించి ఆరాధిస్తున్నాను అని చెప్పడం అంటే ఇతను మామూలు వ్యక్తి కాదు. అంటే గతంలో ప్రవక్తలందరూ వచ్చి చెప్పిన మాట ఈమె కొంచెం తెలివైనదే. అందుకే ఆమె అంటుంది ఏమని, వెంటనే గ్రహించేసి నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్తుంది. యేసుక్రీస్తు వారిని ఏమని చెప్తుంది, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటూ మా పితరులు ఈ పర్వతం మీద కానీ ఆరాధించు స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారేమో. ఈ యొక్క షమ్రోను కొండ మీద మా యొక్క పితరులు ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? యెహోవా దేవునితో పాటుగా వారి యొక్క విగ్రహాలను కూడా పెట్టి, వారి యొక్క దేవతా విగ్రహాలను పెట్టి కూడా మా పితరులు ఆరాధించారు. మేము కూడా కొంతకాలం ఆరాధించాము. అయితే మేము ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాము? యెహోవా దేవుడిని మేము ఆరాధిస్తున్నాము. ఒకవేళ మీరేమంటారేమో ఈ కొండ మీద కాదు ఆ యొక్క యెరూషలేములో ఆరాధిస్తారని మీరు చెప్తారేమో అని చెప్పి యేసుక్రీస్తు వారితో మీరు ప్రవక్త అని నేను గుర్తుపడుతున్నాను అని ఆమె చెప్పంగానే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే ముందు ఒక కాలం రాబోతుందమ్మా అంటే ఇంకా వీళ్ళకి సాఫీగా ఒకరినొకరు దగ్గర ఐడెంటిఫికేషన్కి వచ్చేసారు. అందుకని ఏమని చెప్తున్నారంటే ముందు ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఆ పర్వతం మీద కానీ ఆ యొక్క దేవాలయంలో కానీ దేవుని ఆరాధించడం జరగదు అని ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే ముందు కాలంలో అక్కడ మందిరము కూలవేయబడుతుంది కాబట్టి అక్కడ ఆరాధించడానికి అక్కడ ఆలయము ఉండదు అని చెప్పి ముందే జరగబోయేటటువంటి విషయాన్ని ముందుగానే యేసుక్రీస్తు వారు ఇక్కడ సమరయ ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ఆరాధించవలసిన వాళ్ళు యెహోవా దేవుడు అనేవాడు ఆత్మ సంబంధుడు కాబట్టి ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. ముందు కూడా ఆయనను ఎలా ఆరాధిస్తారంటే ఆత్మతోనూ సత్యంతోనూ. ఎందుకంటే యెహోవా దేవుడు ఎప్పుడో ఏదోనో తోటలో కనిపించాడండి, ఆ తర్వాత ఎవరికి కూడా కనిపించలేదు, కానీ వినిపించాడు. కానీ ఆయన ఆత్మస్వరూపి. నిన్ను నన్ను మొక్కల్ని జంతువుల్ని సమస్త సృష్టిని చేసింది ఆయన. శూన్యంగా ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఏం చేశాడు? సమస్తంతో నింపేశాడు.
అసలు ఏమీ లేని దగ్గర ఏం చేశాడు? సర్వ సృష్టిని చేసేసాడు ఆయన. అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటుంది. దేవుని యొక్క అధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిని గురించి ఆయన చెప్తున్నాడు. ఆ దేవుడు అనేది ఆత్మస్వరూపి కాబట్టి ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ముందు ముందు కూడా అందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు అని చెప్పి ఆయన యేసుక్రీస్తు వారు చెప్పంగానే ఆమె ఏమంటుందంటే, ఈ మాటలు విన్న తర్వాత మీకు ఆరాధించు రక్షణ అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఈమెకు ఒక చిన్న లీక్ కూడా ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎప్పటి నుండో కూడా యేసుక్రీస్తు వారు వస్తారని, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తారని, వాళ్ళకి రక్షణ ఇస్తారని చాలా నిరీక్షణతో ఉన్నారు ఈ సమరయులు కూడా. అందుకే ఏమంటున్నారంటే యూదులలో నుండే రక్షణ అనేది వస్తుంది. యూదా వంశంలో పుట్టినటువంటి వ్యక్తి అక్కడ నుండే అందరి ఈ లోకమంతా కూడా రక్షణలోనికి రక్షించబడుతుంది. ఈ రక్షణ రావడము వలన అనేది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి రక్షణ అండి యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పగానే ఈమె వెంటనే ఏమంటుంది? ఆమె క్రీస్తు అనబడు మెస్సయ్య వచ్చునని మా పూర్వీకులు చెప్పారండి. క్రీస్తును మెస్సయ్య వస్తాడని చెప్పారు అంటే తనకి చిన్నగా అర్థమైపోతుంది. ఇతను ఎవరో జ్ఞాని, ఇతను ఎవరో ప్రవక్త, ఇతను జరగబోయే సంగతులు మా పితరులు చెప్పినట్టుగా ఇక యేసుక్రీస్తు అనేటటువంటి మెస్సయ్య వస్తాడు, ఆయన వస్తే సమస్త విషయాలు మనకి చెప్తాడు అనేటటువంటి ఎప్పటి నుండో వాళ్ళు ఈ విషయాలు వినడానికి నిరీక్షణ కలిగి వారి యొక్క బతుకులు నశించిపోయినటువంటి బతుకుల నుండి రక్షణ పొందడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరీక్షణతో యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క పితరులు చెప్పినటువంటి మాటను ఆమె ఇక్కడ యేసుక్రీస్తు వారితో అంటుంది. మా యొక్క పితరులు చెప్పారు మెస్సయ్య వస్తారని చెప్పారు అనగానే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే నీతో మాట్లాడేవాడు నేనే అని చెప్పి తనే మెస్సయ్యగా ఆమెకు చెప్పంగానే ఆమెకి అసలు షాక్ అయిపోయి ఇంతలో శిష్యులు అక్కడికి వచ్చేసరికి ఈమె చిన్నగా ఏమైపోతుందంటే అక్కడి నుండి ఆ యొక్క సమరయ గ్రామంలోకి వెళ్ళిపోతుంది. సమరయ గ్రామంలోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను సమరయ ప్రాంతం అంతా మోసుకెళ్ళిపోయింది ఆమె. నేను మెస్సయ్యను కనుగొన్నాను, యేసుక్రీస్తు వారిని నేను కనుగొన్నాను, ఇదిగో రక్షకుడు వచ్చేస్తున్నాడు, ఈ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు వారిని నేను చూశాను, ఆయన నా విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగానే చెప్తూ ఉన్నారు, మీరందరూ రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆమె పిలుచుకొని యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనడానికే వెళ్ళింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? నీ భర్తను తీసుకొని రమ్మని చెప్తే ఆమె ఏం చేస్తుంది? సమస్త గ్రామాన్ని మొత్తము సమరయులందరినీ కూడా కట్టగట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చేస్తుందండి. యేసుక్రీస్తు వారి యొక్క బోధలు విన్న తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి రక్షింపబడి యేసుక్రీస్తులో వాడు రక్షణ పొందారనమాట. ఈ విధంగా ఏంటంటే యేసుక్రీస్తు వారు నశించిన దానిని రక్షించడానికై ఈ లోకంలోకి మనిషి కుమారుడిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మనము ఏ స్థితిలో ఉన్నామో కూడా ఈ యొక్క సమయంలో మనం ఆలోచించుకోవాలి. సమరయ స్త్రీ అయితే చాలా సిద్ధంగా ఉన్నారు. సమరయ స్త్రీ అంటే ఇక్కడ సమరయ గ్రామం అంతా కూడా యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్వాసముతో ఆయన తమకు రక్షణ ఇస్తాడు, తమ యొక్క జీవితాలు నాశనమైనటువంటి జీవితాలలో చీకటిమయమైనటువంటి జీవితాల్లో వెలుగుని నింపుతాడు అనేటటువంటి ఆశతో ఈ యొక్క సమరయ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారికి యూదుడా సమరయుడా ఇంకొకడా అన్యుడా అనేటటువంటి తారతమ్యం లేదండి. సర్వ సృష్టి కోసము ఆయన వచ్చాడు, సమస్త జనులకు రక్షణ ఇవ్వడానికై ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చాడు. అయితే మనము ఈ క్షణాన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఎక్కడ ఉన్నాము. చాలామంది ఏమన్నటువంటి ఒక జపనీయుడు చెప్తున్నాడు, ఈ తరము వారే యేసుక్రీస్తు ఐక్యూ లెవెల్స్ అంటే ఊహించి అది సామాన్యమైనటువంటి విషయం కాదన్నమాట. అటువంటి విషయాన్ని
బిలో 100 కూడా ఉండదు అనుకుంటా, కానీ అతను శాస్త్రవేత్త, అదే కాకుండా జపాన్ భక్తుడు, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, ఈ తరము వారే యేసుక్రీస్తుని. సమాజంలో కానీ మనం చూస్తూ ఉంటే ప్రవీణ్ పగడాల గారిని మనం గమనించాము. ఆయన చనిపోవడానికి ముందు విస్తారమైనటువంటి సువార్త చేశాడండి. ఆయన చేసినటువంటి సువార్త వింటే చాలామంది అసలు మారిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనమాట. అదే చనిపోయాడు. అతను చెప్పినటువంటి విషయాలు కూడా కానీ వింటే మనము ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యువత నశించిపోతూ ఉంది. యువత చాలామంది అమెరికా దేశాల్లోనే కాదండి, మన దేశంలో కూడా చాలామంది దేవుడిని నమ్మరు. ఏ దేవుడు కాదు, ఏమంటారు వాళ్ళని, నాస్తికులుగా ఉండిపోతున్నారు, నాస్తికులుగా మారిపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువా లేకపోతే ఇంకో హిందువుల్లో ఆకాశానికి వచ్చేవచ్చు. అప్పుడు మనము ఎత్తబడిన సంఘంలో ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈ విషయమయ్యే చార్లీ క్రిక్ గారు అనేక ప్రాంతాలలో యూత్ని బాగా ఎన్లైట్ చేశారండి. ఆయన యూత్ అందరికీ కూడా వెళ్ళి ఈ యొక్క 10 ఆజ్ఞలను గురించి చెప్పారు. వ్యభిచారం చేయవద్దని చెప్పాడు, యెహోవా దేవుడిని ఆశ్రయించమని చెప్పాడు. అంతేకాకుండా ఈ ట్రాన్స్జెండర్స్ కానీ హోమోసెక్సువల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నిషిద్ధం చేయాలి. ఎందుకంటే బైబిల్లో లేని విషయాలను మనం పాటిస్తున్నాము, అందువల్ల మనందరము కూడా నరకానికి వెళ్తాము. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం వదిలిపెట్టి దేవుని మార్గంలోనికి ప్రయాణిద్దాము అని చెప్పి చాలామందిని యేసుక్రీస్తు మార్గంలోనికి మరల్చడం అనేది జరిగింది. అయితే నచ్చని వాళ్ళు, నాస్తికులు ఏం చేశారంటే ఇతన్ని కాల్చి చంపేయడం. యేసుక్రీస్తుని తమ యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్న పళంగా అక్కడికక్కడే బాప్తీసం పొందుతూ దేవుని యొక్క రక్షణలోనికి రావడమే కాకుండా వారు కూడా సువార్త ప్రకటనలోనికి రాబడడం అనేది మనము ఈ మధ్యకాలంలో చాలా విషయాలు విని ఉన్నాము. మరి ఇన్ని విషయాలు వింటున్నప్పుడు మన పరిస్థితి ఏంటో కూడా మనం పరిశీలించుకోవాలి. మనము యేసుక్రీస్తు నిజమైన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామా? మనలో ఇంకా ఏదైనా నశించినటువంటి విషయాలు మన ఇంట్లో, మన శరీరంలో ఉన్నాయా? మన జీవితంలో చీకటి కోణాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇంకా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? మనం అబద్ధాలు ఏమైనా చెప్తున్నా స్థితిలో మనం ఏమన్నా ఉన్నామా? ఇలాంటివన్నీ కూడా మనం ఉన్నామా? మనం కొన్ని విషయాల్లో విగ్రహారాధికులుగా ఉంటాము. మన వ్యక్తిగత విషయాల్లో కూడా మనం విగ్రహారాధికులుగా ఉంటున్నాము. వీటన్నిటిని అంటే మన జ్ఞానాన్ని బట్టి, మన అందాన్ని బట్టి, మన రంగును బట్టి, మన జాతిని బట్టి, మన కులమును బట్టి, మన మతమును బట్టి మనం విగ్రహారాధికులుగా ఉంటున్నాము. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి నచ్చదండి. మనందరము కూడా మనుషులము, మనందరము కూడా యెహోవా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగము. అంతేకాకుండా ఆయన ఆత్మ చేత నింపబడిన వారము. మనలో ఉన్నది ఎవరు అని అంటే యెహోవా దేవుని యొక్క ఆత్మ. యెహోవా దేవుని యొక్క ఆత్మ అంటే ఆయన ఆత్మ మనలో ఉందంటే ఈ యొక్క శరీరము ఏమై ఉండాలి? ఆయనకు ఆలయముగా ఉండాలి. ఆలయంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనము దుర్నీతి కార్యాలు చేయకూడదు. నీతి కార్యాలు చేసేటటువంటి నీతి సాధనాలుగా మన యొక్క శరీర అవయవాలు ఉండాలని చెప్పి మనకు రోమాపత్రికలో మనకి అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క సమరయ స్త్రీలాగా కొంచెము మనం కూడా దేవుడి యొక్క రక్షణ కోసం ఆతృత పడతాం. ఈ దినమే మీరు ఒక ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను. అంటే మనం క్రైస్తవులం కదా, ఎప్పటి నుండో బైబిల్ చదువుతున్నాం అనుకుంటున్నామేమో, కానీ మనలో ఏమన్నా దేవునికి నచ్చని విషయం ఉంటే తీసేయమని చెప్పి మీ అందరి